క్రైస్తవులైన మనం క్రిస్మస్ను, మట్టల ఆదివారమును, ఈస్టర్ను ఈ పండగలను జరిగించుకుంటూ ఉంటాం కదా. వాస్తవానికి బైబిల్లో 7 పండగలను జరుపుకున్నారు. వీటిని ఎవరు జరిగించారో చూద్దాం. బైబిల్లోని 7 పండగలను యూదులు మాత్రమే జరిగించారు. ఎందుకు జరిగించారు? వీరి యొక్క పాపాల నుండి పాప క్షమాపణ పొందుకోవడానికి పండగలను, బలులను, అర్పణలను జరిగించేవారు. వీరు ఎప్పుడు జరిగించారు? ఎప్పుడు చేసేవారు? నెలలు, మాసాలు, సంవత్సరాలు జరిగించేవారు. ఎందుకు ఈ సంవత్సరాలు? ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క పాపం పోవాలి అంటే, ప్రాయశ్చిత్తం దేవుని వద్ద నుంచి పొందుకోవాలి అంటే రక్తం చిందించాలి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఒక వ్యక్తి తన పాపం నుండి విముక్తి పొందాలి అన్న, పాప క్షమాపణ పొందుకోవాలి అన్న, సంవత్సరానికి ఒక గొర్రెను బలిగాను, అర్పణగాను దేవునికి అర్పించాలి. అప్పుడు తను చేసిన పాపానికి 1 సంవత్సరం వరకు వ్యాలిడిటీ పొందుకోవచ్చు. మరలా ఆ వ్యక్తి తన పాపం నుండి మరలా దేవుని వద్ద నుండి పాపక్షమాపణ పొందుకోవాలి అంటే మరొక గొర్రెను ఆ సంవత్సరంలో అర్పించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ విధంగా జరిగించాల్సి ఉంటుంది. అందుకు ధర్మశాస్త్ర సంబంధమైన యూదులు వారి యొక్క పాప క్షమాపణ కోసం బలులను, సంవత్సరాలు, మాసములను, ఉత్సవ కాలములను జరిగించేవారు. ఇదే విధంగా యేసు ప్రభుల వారు కూడా సున్నతియు, పండగలను ఆచరించవలసి వచ్చింది. ఎందుకంటే ప్రభువు రాకడకు కారణం ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చి సిలువ మ్రానుపై కొట్టివేయడానికి వచ్చాడు. మరి కొత్త నిబంధన పరిశుద్ధులు ఎవరైనా చేసుకున్నారా అంటే ఎవరు చేసుకోలేదు. కొత్త నిబంధన పరిశుద్ధులు ఎవరు చేసుకున్నట్టు గ్రంథంలో లిఖించబడలేదు, రాయబడలేదు. పౌలు గారు చెయ్యొద్దనే చెప్పారు. పౌలు గాని, యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యులు గాని ఎవరు చేసినట్టు లేదు. పౌలును, శీలయు, తిమోతియు ఎవరు చేసినట్లుగా గ్రంథంలో రాయబడలేదు. పౌలు గారు చెయ్యొద్దనే చెప్పాడు. ఏమని? గలతి 4:10 మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు అన్నాడు. మార్క్ 7:7 మానవులు కల్పించు పద్ధతులను దేవోపదేశములుగా బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. మార్కు 7:13 మీరు నియమించిన మీ పితృపారంపర ఆచారములను, దేవుని వాక్యమును నిరర్థకముగా చేయుచున్నారు అన్నాడు. యేసు ప్రభువారు ధర్మశాస్త్రమంతటిని కూడా ఆయన సిలువ మ్రానుపై కొట్టివేస్తే ఈనాటి క్రైస్తవులు మరల ఆ మేకులు పీకి మరల ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను, పండగలను, దినములను, ఉత్సవ కార్యములను, సంవత్సరములను మరలా జరుపుతూ దేవుని వాక్యాన్ని నిరర్థకముగా చేయుచున్నారు. ప్రభువును ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా, ప్రతి క్షణం ఆరాధించేవారిగా ఉండాలి. ఆమె